అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం దేవరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు కృషి ఎంతో ఉందన్నారు. బిందు సేద్యం, ఆధునీకరణ వ్యవసాయం సాగులో అనంతపురం ముందంజలో ఉందని ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం 5 సంవత్సరాల పాటు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్న నేపథ్యంలో ఏడాదిన్నర కిందట కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం రైతును బతికించాలని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రైతుకు ఒక నమ్మకం, భరోసా లభించింది. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద రాష్ట్రంలో 46 లక్షల మంది రైతులకు 2 విడతల్లో 6,310 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే 42,000 మందికి పైగా రైతులకు 58 కోట్ల రూపాయల 2 విడతల్లో డబ్బులు ఇచ్చాం. అట్లాగే యాంత్రీకరణ పథకాలను పునరుద్ధరించాం. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా సమకూర్చని కారణంగా తొలి విడతలో వచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ను ఇతర పథకాలకు మళ్లించిన కారణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ కూడా రాష్ట్రంలో పూర్తిగా స్తంభించిపోయాయి.